హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. ఓకే ఫ్రెండ్స్, మీరు బాగానే ఉన్నారని అనుకుంటున్నాను. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడైతే మేము అప్పికొండ బీచ్లో అయితే ప్రజెంట్ ఉన్నాము. చూడండి, అప్పికొండ బీచ్ అయితే మీకు చూపిస్తున్నాను. చూస్తున్నారా? అప్పికొండ బీచ్లో పండగ కదా అనేసి 3 రోజులు మహాశివరాత్రి పండగ కదా అనేసి మేమైతే రావడం జరిగింది. అలాగే వచ్చిన తర్వాత అయితే ఫస్ట్ బీచ్లోకి అయితే వెళ్ళామన్నమాట. వెళ్ళిన తర్వాత చూసారు కదండి, మా వాళ్ళు అయితే సూపర్గా ఎంజాయ్ చేస్తున్నారు. అలాగే పండగ కదా, ప్రతి సంవత్సరానికి 3 రోజులు పండగ అయితే ఉంటుందన్నమాట. మహాశివరాత్రి నాడు ఆ 3 రోజులు అయితే రంగరంగ వైభవంగా పండగ చేస్తారనమాట. చూస్తున్నారా? అలాగనేసి మేము ఫస్ట్ బీచ్కి వెళ్ళి సరదా తీరేంత వరకు ఆడుకున్నాం అనమాట మా పిల్లలతో పాటు. అలాగే బీచ్ చూస్తున్నారు కదా, చాలామంది వచ్చారు. చూసారా ఎంతమంది ఉంటారు జనాలు? పండగకి ప్రతి సంవత్సరం వస్తారనమాట. ఎక్కడి నుంచో వస్తారు చాలామంది వచ్చేలా. ఓకే ఫ్రెండ్స్, అప్పికొండ బీచ్ మీరు కూడా ఎవరైనా చూడని వాళ్ళు అయితే శివరాత్రి పండగకి వెళ్తే బాగుంటుంది అనమాట. చూస్తున్నారు కదా జనాలు అయితే ఎంతమంది ఉన్నారో చూడండి. ఫ్రెండ్స్, చూడండి, మా పిల్లలు అయితే మొత్తం తడిసిపోయారు అనమాట. లోపల బీచ్ మధ్యలో వెళ్దామన్నా కానీ చిన్నపిల్లలు కదా, అందుకనేసి బీచ్ ఒడ్డున అయితే ఆడిస్తున్నారు అనమాట మా వాళ్ళు. చూస్తున్నారా? అది మా మిస్సెస్ అనమాట, అది మా పాప. చూస్తున్నారా? మా పాప అయితే తెగ ఆడుకుంటుంది అనమాట. ఓకే ఫ్రెండ్స్, మా వీడియోస్ మొదటిసారిగా చూసినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, ఎంజాయ్ అంటే అలా చేస్తున్నారనమాట మా పిల్లలు. చూస్తున్నారు కదా, ఇగో మా వాళ్ళు అయితే ఇద్దరు ఒకే దగ్గర ఉన్నారు. ఇప్పుడు చూస్తున్నారా? బ్లాక్ షర్ట్, వైట్ షర్ట్. వాళ్ళైతే ఇప్పుడు ఎక్కడ ఆడుకుంటూ ఇప్పుడైతే మా దగ్గర అయితే రావడం జరిగింది. చూస్తున్నారా? పెయింట్ మట్టి పెట్టుకుంటున్నాడా వాళ్ళిద్దరు, మా చిన్న అబ్బాయి పెద్ద అబ్బాయి అనమాట. చూస్తున్నారు కదా, ఇంకా మళ్ళీ ఎక్కడో పరిగెడుతున్నారు. చూడండి, మళ్ళీ వచ్చారు. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడైతే నేనైతే దిగాను అనమాట బీచ్లో. చూస్తున్నారు కదా, అది మా పాపకి నేను ఎత్తుకుంటూ ఆడిస్తున్నాను అనమాట. అలా ఆడించిన తర్వాత చాలాసేపు ఆడుకున్నాము. మా బాబు నా దగ్గరకు వచ్చాడు. చూస్తున్నారా? మా పాప అయితే ఒకటే గోల, ఇక్కడ నుంచి బయటకు అయితే వెళ్ళవద్దు అనేసి. చిన్నపిల్ల కదా, చూసింది బీచ్, అందుకనేసి అలా ఉండిపోయింది. ఎప్పుడో చెప్తుంది బీచ్కి అయితే తీసుకెళ్ళి డాడీ అనేసి. నాకే టైం లేక తీసుకెళ్ళలేదనమాట. చూస్తున్నారా? చూడండి, నేను అయితే మొత్తం తడిసిపోయింది. నేను కూడా పెయింట్ మొత్తం తడిసిపోయింది. మళ్ళీ వచ్చిందనమాట నా దగ్గరికి. చూస్తున్నారా? అయితే చివరికి అయితే వెళ్ళడానికి ఛాన్స్ ఉండదు, ఎందుకంటే ఆ చివరికి పోల్ కనిపిస్తున్నాయి, చిన్న పోల్ చూసారు కదా, ఆ పోల్ దగ్గర నుంచి అలాగే రౌండ్గా తాడైతే కట్టేసి ఉంటారు అనమాట. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడైతే మేము బీచ్ నుంచి బయటకు అయితే వచ్చేసాము. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడైతే చిన్నపిల్లలు ఆడుకునే బొమ్మలు పెట్టారనమాట చివరిన. ఆ పెట్టే దగ్గర అయితే ఆ హెలికాప్టర్ బళ్ళు ఉన్నాయి కదా, అక్కడైతే మా పిల్లలు ఎక్కుతామనేసి ఒకటే గోల్ అనమాట. అక్కడైతే ఎక్కించామన్నమాట. ఎక్కించిన తర్వాత చాలాసేపు ఎంజాయ్ అయితే చేసిన తర్వాత మళ్ళీ జాయింట్ వీల్ ఏటేటో అక్కడ ఉన్నాయన్నమాట. జాయింట్ వీల్ ఎక్కించమనేసి ఒకటే గోల. జాయింట్ వీల్ ఎక్కితే మా పిల్లలకైతే వాంతింగ్స్ వచ్చేస్తాయి అనమాట. అలాగని చెప్పేసి ఏదో చెప్పేసి ఎక్కించలేదనమాట. ఎందుకంటే మనకే పెద్దవాళ్ళకి కళ్ళు తిరుగుతాయి జాయింట్ వీల్ ఎక్కితే. ఎక్కిన తర్వాత అలాగనేసి ఎక్కించడం లేదనమాట. అదైతే బొమ్మలు ఉన్నాయి కదా, ఆ హెలికాప్టర్లు ఉన్నాయి, అని పైన 3 బొమ్మలు ఊగుతున్నాయి చూడండి, అక్కడ మాత్రం ఎక్కారు. చాలాసేపు ఎంజాయ్ చేశారనమాట. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడైతే మేము చిన్నపిల్లలు ఆడుకునే బొమ్మల దగ్గర నుంచి అయితే బయటకు అయితే రావడం అయితే జరిగింది వచ్చిన తర్వాత. ఓకే అండి, ఇప్పుడైతే మేము గుడి దగ్గరలో ఉన్నామన్నమాట. గుడి చూస్తున్నారా ఎలా ఉందో? గుడి అయితే ఈ విధంగా ఉంటుంది. పండగ కదనేసి లోపలికి అయితే పెద్దగా ఎంట్రీ మాత్రం చేయలేదన్నమాట. వాళ్ళు ఎంట్రీ చేసినా కానీ తక్కువ మందిని అయితే ఎంట్రీ చేశారు. అలాగని చెప్పేసి చాలా రిస్క్గా ఉందని చెప్పేసి గుడి దగ్గరలోనే ఆ గోడ కనిపిస్తున్నాయి, గోడ దగ్గర అయితే మా వాళ్ళు రెడీ చేస్తున్నారు అనమాట. ఎందుకు అనుకుంటారా?
మరి గుడికి వెళ్ళాం కదా, కొబ్బరికాయ అయితే కొట్టాలన్నమాట. కొబ్బరికాయ కొడదామనేసి అలా తిరుగుతున్నాం అనమాట, ఎక్కడ కొడితే బాగుంటుంది అనేసి. లోపలికి అయితే ఎంట్రీ మాత్రం లేదు ఫ్రెండ్స్. ఖాళీ టైంలో వెళ్ళామనుకో లోపలికి ఎంట్రీ అయితే ఉంటుంది అనమాట. అలాగని చెప్పేసి అందరు గుడి పక్కన కొబ్బరికాయలు కొడుతున్నారనమాట. మేము అక్కడ నడుచుకుంటూ అలా వెళ్ళిపోయామన్నమాట. వెళ్ళిపోయిన తర్వాత అయితే అలా నడుచుకుంటూ వెళ్ళిన తర్వాత అయితే మేమైతే ఓకే, ఇప్పుడైతే గుడి చూస్తున్నారా. ఇప్పుడైతే ఆ గుడి కొంచెం ముందున పెద్ద గుడి ఉంటుంది అనమాట. ఆ గుడి బయట నుంచి కనిపించవు, ఆ లోపలికి వెళ్తేనే మనకు గుడి అయితే క్లియర్గా కనిపిస్తాయి. అలాగని చెప్పేసి అలా సైడ్కి అలా ముందుకు వెళ్ళిపోయిన తర్వాత కొబ్బరికాయలు అయితే కొట్టేసాము. కొట్టిన తర్వాత అయితే రోడ్డు మీద నడుచుకుంటూ అలా ముందుకు వచ్చామన్నమాట. వచ్చిన తర్వాత మళ్ళీ ఆగిన తర్వాత లోపల చూసాం కానీ ఎవరికి పంపించట్లేదు అనమాట. ఎక్కువ మందికి అయితే పండగ టైంలో అసలు లోపలికి పంపించారనమాట. పంపించిన తక్కువ మంది పంపిస్తారన్నమాట, తక్కువ మందినే. జనాలు ఒకేసారి వెళ్ళిపోతారు పండగ కదా, అలాగనేసి లోపలికి అయితే ఎంట్రీ చేయరనమాట. చూసినారా గుడి చుట్టూ రాయిలు చూసారా ఎలాగుందో, అప్పుడు కట్టడం కాబట్టి అంత నీట్గా పర్ఫెక్ట్గా పెద్ద పెద్ద రాయిలు ఏడ్ చేసి కట్టారనమాట. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, మరిన్ని వీడియోస్ కోసం నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. ఓకే ఫ్రెండ్స్, ఉంటాను, బాయ్.